ఈరోజు మనం సేమియా ఖీర్ చేసుకుందాం. నాకు ఇష్టంగా నేను చేసేటటువంటిది, మా ఇంట్లో అందరికీ చాలా బాగా ఇష్టమైనటువంటి షీర్ కుర్మా. మనం బాల్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. వేడి చేయడానికి పాలు ఇందులో పోసేద్దాము. సరే ఫ్రెండ్, చూసారా, నేను పాలు వేడవడం కోసం స్టవ్ మీద పెట్టేశాను. నేను ఇలా చెప్పినట్లుగా ఫుల్ క్రీమ్ మిల్క్ 2 ప్యాకెట్స్ అంటే 1 లీటర్ తీసుకున్నాను. మన క్వాంటిటీ వచ్చేసి సేమియా ఎంత తీసుకున్నాను, ఇది ఆల్రెడీ నేను ఘీలో ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. మీరు కూడా ఘీలో ఫ్రై చేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ తక్కువ పాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటారేమోనండి. పాలుల్లో ఈ సేమియా ఎంత తక్కువ క్వాంటిటీలో వేసినా కూడా పాలని పీల్చేస్తుంది, కాబట్టి పాలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అదండి విషయం. సో ఫ్రెండ్స్, మనం పాలు వేడయ్యేలోపు ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ చూడండి, కాజు, బాదాం, కిస్మిస్ అండ్ పిస్తా. ఇవి కిస్మిస్ కాకుండా ఈ 3 కూడా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. కొంచెంసేపటి తర్వాత దానిపైన ఉన్న లేయర్ అది తీసేసి పీల్ కట్ చేసి పెట్టుకున్నాను. అంటే కాజు ఫుల్గా వేయచ్చు, బట్ కొంతమందికి అలా పెద్దవిగా నవ్వడం ఇష్టం ఉండకపోవచ్చు. అందుకని నేను హాఫ్ పీస్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. వీటిల్లో మనకు కావాల్సిన ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇలాచీ పౌడర్ అండి, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇందులో ఏంటి అంటే సోంపు ఉంటుంది కదా, స్వీట్ సోంపు, న్యాచురల్ది గ్రీన్ కలర్లో ఉంటుందండి. దాదాపుగా మన లేడీస్ అందరికీ తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను. దీన్ని నేను ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టాను. సో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా మనం ముందుగా కాజుని ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కాజు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి మనం తీసి పక్కన పెట్టి నెక్స్ట్ మనం బాదం పప్పు ఫ్రై చేసుకుందాం. నేను విడివిడిగా ఫ్రై చేసుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి చేస్తే కొన్ని త్వరగా ఫ్రై అయ్యేవి ఉంటాయి, కొన్ని స్లోగా అయ్యేవి ఉంటాయి వీటిల్లో. అందుకని విడివిడిగా ఫ్రై చేసుకుంటున్నాను. మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, బాదం కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా పక్కకు తీసేసుకున్నాము. దీని తర్వాత నెక్స్ట్ 1 by 1 పిస్తా అండ్ కిస్మిస్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరిగిన పాలల్లో పంచదార వేసి కలుపుకుందాము. పంచదార 1 కప్పు, 1/2 కప్పు ఇలా నేను చెప్పనండి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొంతమంది ఎక్కువగా స్వీట్ తినడానికి ఇష్టపడతారు, కొంతమంది చాలా తక్కువగా తినడానికి ఇష్టపడతారు, మీడియంగా తినేవాళ్ళు కూడా ఉంటారు. సో నేను మీడియంగా వేయడానికి ఇష్టపడతాను. మీరు మీ వేసిన వాటిని బట్టి వేసుకోండి. సో ఫ్రెండ్స్, పాలు బాగా కరిగాయి, పంచదార కూడా వేసి కలిపేసాము. ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలుపుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఇందాక చెప్పాను కదా, స్వీట్ సోప్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది కూడా 1 స్పూన్, లేదు 1.5 స్పూన్ మీ టేస్ట్ని బట్టి కలుపుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా పాలు వేడి చేసుకున్నాము. ఆ తర్వాత పాలు మరిగిన తర్వాత పంచదార వేసి కలుపుకున్నాము. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. ఆ తర్వాత సోంపు పౌడర్ కూడా వేసుకున్నాము. లాస్ట్లో
ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకున్నాం. కానీ దీనిలో అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ మనం సేమియా కలపనే లేదు, గుర్తుందా? అయితే ఎందుకు కలపలేదు అంటే ఒక చిన్న రీజన్ అండి. యాక్చువల్గా ఇది చాలా సన్న సేమియా కదా, బాగా పౌడర్ అంటే పేస్ట్ లాగా అయిపోతుందని ఇంత వేడి పాల మీద నేను ఎప్పుడు వేయండి. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అవి వేసుకున్నాం, ఇది ఒక 2-3 మినిట్స్ మనం పాలల్లో బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. పాలు కొంచెం చల్లారిన తర్వాత, అంటే ఒక 20 or 30% చల్లారిన తర్వాత అప్పుడు మనం అందులో ఈ సేమియా వేసి కలుపుకుందాం. అప్పుడు పిండి అనేది అవ్వకుండా చాలా చక్కగా ఉంటుంది షీర్కుర్మా. మళ్ళీ తర్వాత లాస్ట్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా డ్రై ఫ్రూట్స్ పాలలో మరుగుతున్నాయో. ఒక్క 2 or 3 మినిట్స్ మాత్రమే ఇలా ఉడికించుకొని నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, పాలు కొంచెం చల్లారాయి చూడండి. ఇప్పుడు మనం సేమియా వేసి కలిపేసుకుందాం. సో ఇదండి మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారా, షీర్ కుర్మా రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా సేమ్ ఇలానే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నేను చేసిన ఫస్ట్ వీడియోని మీరందరూ కూడా చూశారు, ఎంతోమంది ఆదరించారు. చాలా చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా ఇలానే నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను, మీ నుండి కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వర్షాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించండి, ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా పాటించండి. చిన్నపిల్లల్ని ప్రత్యేకంగా చెప్తున్నాను, వారిని బయట ఆడడానికి దయచేసి పెద్దవాళ్ళ దగ్గర లేకుండా బయటికి వెళ్ళనివ్వద్దండి. చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.